యశమున్ విద్యయు, వాళ్ళు ఏ విధంగా ఉంటారో జాతకం మొత్తం చెప్తున్నాడు. పూర్వం పిల్లలు పుట్టిన వెంటనే యోగ్యులైన వాళ్ళు జాతకం చెప్పడమే రక్ష ముందు. యశమున్ విద్యయు భాగ్యమున్ బలము దీర్ఘాయుష్యమున్ కాంతురీ శిశువుల్ పుట్టిన వేళ మంచిది అనుచున్ శీఘ్రంబుగా పోయి. పైగా ఈయన కూడా వెళ్ళాడండి అక్కడికి. ఎవరు? వాల్మీకి. మన శత్రుఘ్నుడు వెళ్ళకపోయారు. తత్కుశలార్థంబుగా అమ్మునీశ్వరుడు రక్షోనాసమంత్ర స్ఫురత్కుశ సంగంబులవంబు నుంచి జటిల స్తోమంబుతో నిట్లును ఈ కుశలవముల మార్జన మా కొమరుల కాచరింపుడు. వాళ్ళకి ఇలా చేయడం వల్ల రక్షోనీకాదిక భయం అడగును చేకును శుభము అని చెప్పడం చేత ప్రసూతి గృహంలో ప్రవేశించి చేసింది మాత్రం ఆ స్త్రీలే. ఇలా జరిగినది. కుశమార్జితుడకు సుతునకు కుశనామము లవజలముల కుశలి అయిన ఆ శిశువును లవ సమాక్షయు ప్రశమ విధి అతండొనర్చ ప్రఖ్యాతముగన్. చంద్రార్కుల గతి ఇంద్రోపేంద్రుల వలె ఆశ్వికుల రహిన్ కుశలవులు ఆసాంద్రత తపోధన శాంతిదయం త్రాసములేక వెలసిరి అత్యుజ్వలులై. మొత్తానికి సూర్యచంద్రుల వలె ఇంద్ర ఉపేంద్రుల వలె అశ్వినీ దేవతల వలె ఆ కవలలు ప్రకాశించారు అని ఇక్కడ భావన చేసి చెప్తున్నారు. కుశలవుల జనన వార్త విని పరవశించి అమ్మ సీతమ్మని మనస్సులో నమస్కారం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. క్రమంగా శత్రుఘ్నుడు వెళుతూ చేరుకున్నాడు మధువనానికి. అక్కడ పెద్ద కోట, ఆ కోట గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ఆయన వచ్చాడు మోసుకుని వస్తున్నట్ట. వేటిని? బాడీస్, చంపేసినటువంటి శరీరాలన్నీ రకరకాలు, మానవ దేహాలు, జంతు దేహాలు, చాలా చాలా మోసుకుని వస్తున్నాడు. వస్తుంటే ఎదురుగా నిలబడ్డాడు ఈయన ధనుస్సు పట్టుకుని శత్రుఘ్నుడు. ఎవడవయ్యా నువ్వు? లే, అడ్డు తొలగు, నీతో యుద్ధానికి వచ్చాను. అవునులే, నాకు ఇవాళ సరిగ్గా భోజనం లభించలేదు అనుకున్నా, తెచ్చుకున్నా సరిపోలేదు, నువ్వు దొరుకో, ఇది కూడా కలిపితే మంచి రంజుడి పదార్థం నాకు అన్నట్ట. మంచి బలిసిన దేహంతో ఉన్నావు, కాస్త కడుపు నిండుతుంది, లేకపోతే ఫిల్లింగ్గా ఉండదు. తగ్గింది ఇవాళ అనుకున్నా, నువ్వు దొరికేవన్నమాట. దా, యుద్ధం కావాలని వచ్చిన వాడు వదులుతానా అన్నాడు. లోపలికి వెళ్ళే అవకాశాలు కూడా కొట్టేటండి. ఈ కొట్టినప్పుడు ఒక రహస్యాన్ని వాడతాడు వాల్మీకి. అది పట్టుకోగలిగితే మాత్రం ధన్యులమైపోతాం. ఏమనంటే ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ చెప్తాడు. అది ఈ నిలబడి ఉన్నట్ట శత్రుఘ్నుడు, ఆయన నుంచి కొన్ని కిరణాలు వచ్చేటండి. తస్య రోషాభిభూతస్య శత్రుఘ్నస్య మహాత్మనః తేజోమయా మరీచ్యస్తు సర్వగాత్రైర్వినిష్పతన్. ఈ మాట ఎందుకు చెప్పాడు? ఆయన శరీరం నుంచి సూర్యకిరణాల్లాగా వెలుగులు గుండ్రంగా వచ్చేట. అంటే ఆయన సుదర్శన చక్ర స్వరూపుడు. సుదర్శన చక్ర జ్వాలల్లా తన అసలు స్వరూపం వచ్చింది ఆయనకు ఒక్కసారి. ఎంతకాలం అటు లక్ష్మణుడు భరతుడు అన్ని చేస్తూ ఉంటే తన అవతారంలా కూర్చున్నాడే, అంత పని చేశాడు. చండి ఇంచుమించు రాముడు చేసినంత పని చేసింది శత్రుఘ్నుడే. తెలుసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఈ లవణాసురుడికి రావణుడికున్న బంధుత్వం తెలుసు కదా. అలా ఒక్కసారి విజృంభించి తర్వాత రకరకాల బాణాలతో కొట్టేట. చిట్ట చివరికి రాముడిచ్చినటువంటి దివ్యాస్త్రంతో సంధించగానే మరణించాడు లవణాసురుడు. వెంటనే దేవతలు కుశముష్టి కురిపించారు. బ్రహ్మదేవుడు వచ్చి నీకేం వరం కావాలయ్యా అన్నాడు. మరి వాల్మీకి అంటట, రాముడైనా చాలా ప్రయత్నాలు చేసి కొట్టాడు రావణాసురుడు, కానీ నువ్వు పెద్ద కష్టపడకుండా కొట్టేవు ఏ బాబు అన్నట్ట. ఇదే ప్రశంసావాక్యంగా రాముడిని తగ్గించడం కాదు. ఇది ఇలాంటివన్నీ ప్రశంసావాక్యం అంటారు. నగినిందాన్యాయంతో తీసుకోవాలి. అప్పుడు శత్రుఘ్నుడు అన్నాడు, ఆ రాముడి దయతో రాముడిచ్చిన బాణంతో కొట్టాను, అదేం లేదన్నాడు. అది అలా అనిపించడానికి ఈయన ఇలా అన్నాడు అక్కడ. ఆడు తర్వాత బ్రహ్మదేవుడు నీకేం వరం కావాలన్నాడు. రామచంద్రమూర్తి ఏ ఉద్దేశంతో నన్ను పంపాడంటే లవణాసుడిని చంపడం కాదు, ఇక్కడ క్షేమమైన ఒక వ్యవస్థని, ఒక సిస్టమ్ని పెట్టమని, ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేయమని నాకు పురమాయించాడు. అది నేను సరిగ్గా చేసేటట్టు చెయ్యాలి నువ్వు. ఇంతవరకు రాక్షసుడు తనకు అనువుగా ఉన్నాడే తప్ప రాజ్యానుకూలత లేదు ఇక్కడ. ఇక్కడ మొత్తం నేను దీన్ని ఒక అద్భుతమైన రాజ్యంగా మార్చాలి, రక్షణ వ్యవస్థ కల్పించాలి, అన్ని వృత్తుల వారికి అన్ని చక్కగా సమకూర్చేటట్టు చెయ్యాలి, అందరికీ అందుబాటులో ఉండేటువంటి పాలన నేను ఇవ్వాలి, ఆ సమర్థత నాకు ఇవ్వయ్యా అంటే బ్రహ్మదేవుడు ఆశీర్వచనంతో అప్పటికప్పుడు అద్భుతమైన నగర నిర్మాణం చేశాడు. అది మధురా నగరం అని పేరు పొందింది. ఆ మధురలోనే కాలాంతరంలో యదువంశీయులు పాలించడం, కృష్ణ పరమాత్మ ఉదయించడం జరిగింది. మధురా నగర నిర్మాత శత్రుఘ్నుడు. ఎంత గొప్ప పాత్ర చూడండి. వాల్మీకల్లో శత్రుఘ్నుడి పాత్ర ఏమిటంటే ఇది. ఇటువంటి ఆ దివ్యమైనటువంటి మధురానగర నిర్మాణం చేసి 12 ఏళ్ళు అక్కడ మొత్తం సిస్టమ్ అంతా సవరించడానికి పట్టిందట. తర్వాత తన 2 పుత్రుల్ని అక్కడ ప్రదానం చేసి, నేను రామచంద్రమూర్తి చూసి చాలా కాలమైంది, ఇంతకాలం కూడా నిలవలేకపోతున్నాను, నేను దర్శనం చేసుకొస్తా అని తిరిగి వెళుతూ త్రోవలో మళ్ళీ వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడే ఆ పర్ణశాలలోనే ఆ రాత్రి వేళ మునులందరూ కూర్చునుంటే ఒక గానం వినబడిందిట. అది రామకథాగానం. 12 ఏళ్ళ తర్వాత వచ్చాడండి. అంటే 12 ఏళ్ళ పిల్లవాళ్ళు ఎవరు పాడుతున్నారు.
ఆ రామకథాగానం విన్న వెంటనే పరవశించిపోయి లక్ష్మణుడితో వచ్చిన పరివారం ఏడవడం మొదలెట్టేట. ఎందుకంటే తాము చూసిన రామకథ, తాము విన్న రామకథ ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నట్టు అనిపించిందట. ఎంత చక్కని సంగీతం, వాళ్ళ వీణలు తీగలు మీటుతూ గానం చేస్తూ ఉన్నారు అత్యద్భుతంగా. అందరూ పరవశించిపోతున్నారు. విన్నాడు తన పర్ణశాలలోంచి వినబడింది. ఒకవేళ తాను కూడా వినాలి అంటే తీసుకొచ్చి పిలిచేవాడు వాల్మీకి. ఆయన పిలవకుండా నేను బయటకు రాకూడదు, ఋషులు దగ్గర అలాంటి చొరవ తీసుకోరాదు. గానం వింటూ పరవశించిపోయాడు. గానమంతా అయిపోయాక ఆయనతో పాటు విన్నవాళ్ళు కూడా దుఃఖపడి, మనకి ఈ కథ ఎవరు పాడుతున్నారు ఏమిటి ఇవన్నీ అడుగుదామా అంటే, ఋషుల కృత్యముల దగ్గర కుతూహలం పనికిరాదు సుమా అన్నాడు. ఇక్కడ కుతూహలం పనికిరాదు. నాకు చెప్పాలి అంటే ఋషి చెప్పేవాడు. ఆయన చెప్పలేదు ఎప్పుడో మనం విని ఆనందించడమే అని చెప్పేట మహానుభావుడు. చూడు శత్రుఘ్నుడే సంస్కారము. అటుంచి తిన్నగా రామచంద్రమూర్తి వద్దకు వచ్చి ఈ విధంగా, స్వామి నువ్వు చెప్పినటువంటి పన్నంతా చేశాను, నీ వియోగం తట్టుకోలేకపోతున్నానయ్యా అంటే, రాజైన వాడు ఈ వియోగాలు సంయోగాలు సుఖాలు దుఃఖాలు చూడకూడదయ్యా, ధర్మం ప్రధానం, నీ పాలన నువ్వు చక్కగా చూసుకో, వెళ్ళు, అప్పుడప్పుడు వస్తూ ఉండిలే అని పంపించి వేసేట మళ్ళీ శత్రుఘ్నుణ్ణి.